హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుండరు? బాగుండరా? మొన్న ఈ మధ్య మా చిన్నాయి మీద పుట్టినరోజు అయిపోయింది. ఆ పుట్టినరోజుకు స్పెషల్‌గా సమోసా చేయమని అడిగింది. నేనెప్పుడు చేయలే. ఇదే ఫస్ట్ టైం చేయడము. ఆ సమోసా చేసుకుంటా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. 3 డేస్ బ్యాకు ఒక వీడియో పెట్టినాను. యూకేలో ఇల్లు ఖాళీ చేసి ఇండియాకి ఎందుకొచ్చానము అని. ఈ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. అయితే ఆ వీడియో కింద చాలామంది పాజిటివ్‌గానే కమెంట్ పెట్టినారు. అంటే గుడ్ డెసిషను, ఇండియాకెళ్ళడమే బెస్ట్ ఆప్షను, మేము గూడా వెళ్ళాలనుకుంటున్నాము అని. ఆ కమెంట్స్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే ఇక్కడుండే చాలా మందితో నేను మేము ఇండియాకెళ్ళిపోతున్నాము, ఇంగ రాము అనంటే, ఎందుకెళ్ళిపోతున్నారు? ఇంత మంచి లైఫ్‌ను యూకేలో వదులుకొని మీరు మళ్ళీ ఇండియాకెందుకెళ్ళిపోతున్నారు? ఇక్కడే ఉండడానికి ట్రై చేయొచ్చు గదా! అని కొంతమంది అంటే, కొంతమంది చాలా మందికి ఫారిన్ కంట్రీస్‌లో, లండన్‌లో, యూఎస్‌లో ఇట్లా వేరే వేరే కంట్రీస్‌లో సెటిల్ అవ్వాలని ఒక డ్రీమ్ లాగా ఉంటది గదా! మీరెందుకెళ్ళిపోతున్నారు? ఇక్కడ స్పాన్సర్‌షిప్ కోసం ట్రై చేసి కొనుక్కొనైనా గానీ ఉండొచ్చు గదా! అని అనేవాళ్ళు గూడా ఉన్నారు. అయితే నేనేమన్నానంటే, అందరికీ డ్రీమ్ లైఫ్ గాబట్టి మనం ఇక్కడ ఉండాలని ఏం లేదు. మనకు గూడా నచ్చాలి గదా! లైఫ్ ఇక్కడ. మాకైతే పెద్ద గ్రేట్‌గా ఏమి అనిపించట్లేదు ఇక్కడ. అందరూ కలలు గని ఇక్కడ సెటిల్ అవ్వాలి అనేంతగా మాకైతే అనిపించట్లేదు. అందరికీ డ్రీమ్ లైఫ్ గాబట్టి వాళ్ళ కోసం, వీళ్ళ కోసము, గొప్ప కోసము ఉండాల్సిన అవసరం లేదు గదా! మనకు గూడా హ్యాపీగా ఉండాలి గదా! ఎక్కడున్నప్పటికీ మనము ఏదో మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా ఉండగలగాలి. మేము ఇక్కడ ఉన్నంత సేపు ఏదో మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్‌లో అలాగనే ఉంది. ఫుల్ సాటిస్ఫాక్షన్‌గా అయితే ఉండట్లేదు. అందుకే మేము వెళ్ళిపోతున్నాము. అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళు గూడా ఫారిన్‌లో ఏదో లైఫు చాలా గ్రేట్‌గా ఉంటది. మనం వెళ్ళలేకపోయినామే అనే ఫీలింగు ఇండియాలో ఉన్న వాళ్ళకి గూడా ఉండగూడదు. సో, ఎక్కడ ఉన్నప్పటికీ గూడా అక్కడేదో మిస్ అయిపోతున్నాము అని ఉన్నదాన్ని వదిలేసుకొని ఎక్కడో ఏదో ఉంది అని జెప్పేసి ఆ ఫీలింగ్ అయితే ఉండగూడదు. సో, అందుకనేసి మేమెళ్ళిపోతున్నాము. మేము ఇండియాలో ఉంటేనే సాటిస్ఫాక్షన్‌గా, హ్యాపీగా అయితే ఉండగలము. సో, వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో ఉండాల్సిన అవసరం లేదు గదా! అన్నట్టు చెప్తూ ఉంటాననమాట. డబ్బులు ఖర్చు పెట్టి స్పాన్సర్‌షిప్ కొనుక్కొని యూకేకొచ్చే వాళ్ళకి నేనేం జెప్తానంటే, మీరు డబ్బులు ఖర్చు పెట్టి వచ్చేటప్పుడు వాళ్ళకి జాబొచ్చింది గదా! వీళ్ళకి జాబొచ్చింది గదా! ఖచ్చితంగా మాకు గూడా వస్తది అనే కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే. బట్ మనం ఎప్పుడు కూడా వరస్ట్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటది అనేది కూడా ఆలోచించుకోవాలి. అనంటే సపోజ్ మీకు జాబ్ రాలేదనుకోండి. మీరు ఎన్నో లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడికొచ్చారు. ఒకవేళ జాబ్ రాలేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళినా గానీ మనం మన కంట్రీకి వెళ్ళినప్పటికి గూడా మనం అక్కడ సర్వైవ్ అవ్వగలము. ఈ డబ్బులు పోయినప్పటికీ ఒకసారి ఖర్చు పెట్టిన డబ్బులైతే మళ్ళా మనకి తిరిగి రాదు గదా! సో, ఈ డబ్బులు పొయ్యినట్టే అని పెట్టి ఓకే. ఈ డబ్బులు పోయిన తర్వాత గూడా మనము మళ్ళీ ఇండియాకి వెళ్తే సర్వైవ్ అవ్వగలమా లేదా అనే క్యాలిక్యులేషన్ చేసుకొని రాగలగాలి. చానామంది అక్కడ ఇద్దరు జాబులు చేస్తానే ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్. బట్ ఏంటంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఇద్దరు జాబ్ చేస్తే ఇంగా ఎక్కువ డబ్బులొస్తాయి గదా! అని జెప్పి అట్లా స్పాన్సర్‌షిప్ కొనుక్కొని అప్పు జేసి మరీ వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ సిట్యుయేషన్ అంతా డిఫరెంట్‌గా ఉంటది. వేరే వాళ్ళకొచ్చింది కాబట్టి మనకు ఖచ్చితంగా వస్తదని లేదు గదా! వాళ్ళ సిట్యుయేషన్ వేరుండొచ్చు. వాళ్ళ స్కిల్స్ వేరుండొచ్చు. వాళ్ళ లక్ వేరుండొచ్చు. అన్నీ వేరే ఉంటాయి గదా! మనం అవన్నీ కాలిక్యులేట్ జేసుకోము. వాళ్ళకి జాబొచ్చింది గదా! మనకు గూడా వస్తదిలే అన్నట్టు వస్తారనమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత సిట్యుయేషన్ అంతా డిఫరెంట్‌గా ఉంటది. ఇంకా ఎన్ని రోజులైనా జాబ్ రాదు. ఇంకా అక్కడేమో ఆహ్, డబ్బులు కట్టాల్సొస్తది గదా! అప్పు చేసి వచ్చుంటారు. సో, ఇంకా తిరిగి వెళ్ళలేరు. తిరిగి వెళ్తే అక్కడ అన్ని లక్షలు అప్పు తీర్చడం కష్టము. కాబట్టి వాళ్ళ అనుకున్న జాబ్ రాకపోయినా గానీ వేరే ఏదో ఒక జాబ్ అనమాట. అంటే చాలామంది అంటే నేనిక్కడ రియల్‌గా చూసినాను గాబట్టే జెప్తున్నాను. చాలామందితో మాట్లాడినాను గాబట్టే. ఇక్కడికొచ్చిన తర్వాత సిట్యుయేషన్ వేరుగా ఉంది. ఇంకా తప్పదు గాబట్టి ఏదో ఒక జాబ్ జేస్తున్నామని చాలామంది జెప్పినారు. అంటే డెలివరీ జాబులు గానీ, లేకపోతే కేర్ హోమ్‌లలో జేయడము, అట్లా జేస్తా ఉంటారనమాట. సో, ఏంటంటే మనము అక్కడ లైఫ్ బానే ఉంటది. బట్ ఇంకా బెటర్‌గా ఉండాలి అని ఆశకి లిమిట్ ఉండదు గదా మనకు. ఇంకా చాలా సంపాదించొచ్చు. ఇంకా గ్రేట్ లైఫ్ ఉంటది అక్కడ అన్నట్టుగా వచ్చేసి ఇట్లా ఇరక్కబోతా ఉంటారనమాట. అందుకు జెప్తానను. ఒకరోజు నేను లైబ్రరీలో కూర్చొనుంటే ఒక ఫ్యామిలీ వచ్చిందనమాట. తెలుగు ఫ్యామిలీనే. ఒక 1 వీక్ అయిందంట వాళ్ళు ఇక్కడికొచ్చి. ఆమె నన్నడిగిందనమాట. "మేము రీసెంట్‌గా వచ్చినాము. మరి మీరు 1 ఇయర్ అయిందంటున్నారు గదా! ఉండి. ఎలా ఉంది? ఏంటి ఇక్కడ మీకు స్కూల్స్ అవి బాగున్నాయా?" అని అడిగింది. అంటే వాళ్ళ అబ్బాయి ఇప్పుడు 8థ్ క్లాస్‌కు జాయిన్ జేపియాలంట ఇక్కడికొచ్చిన తర్వాత. 8థ్ వరకు ఇండియాలోనే చదివినాడు. ఇంగ ఆ పిల్లోడిని తోడుకొని వచ్చినారనమాట.
స్కూల్స్ అవి బాగున్నాయా? మీకెలా అనిపిచ్చింది? అది ఇదని. అంటే మరి మీరేమో ఇప్పుడొచ్చామంటున్నారు. మరి నేను చెప్పింది విని మళ్ళీ మీరు డెసిషన్ తీసుకుంటే నా ఒక్కదాన్నే అడిగి డెసిషన్ అయితే తీసుకోకండి. మీరు కూడా ఆలోచించండి. అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేసుకోండి అని నా రియల్‌గా నా ఒపీనియన్ అయితే నేను చెప్పినాననమాట. మరి అంత గ్రేట్‌గా ఏం లేవండి అందరూ చెప్పినట్టుగా. ఇప్పుడు ఇండియాలో ఇంతకంటే మంచి స్కూల్స్ కూడా ఉంటున్నాయి అని నేను చెప్పినాననమాట. చెప్తే అవునండి నాకు కూడా అదే అనిపిచ్చింది ఇక్కడికొచ్చిన తర్వాత. నేను ఎంక్వైరీ చేసుకున్నాను. తర్వాత మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఒకసారి. నాకైతే అసలు నచ్చట్లేదు ఇక్కడ. మా అబ్బాయి స్కూలు చానా బాగుందక్కడ మణికొండలో, హైదరాబాద్‌లో. అంత మంచి స్కూల్ వదిలేసినందుకు ఇప్పుడు రిగ్రెట్ అయితున్నాము. ఇప్పుడు వెళ్ళిపోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాము. 90% వెళ్ళాలని అనుకుంటున్నాము. డబ్బులు పోతే పోయింది. మా అబ్బాయి ఎడ్యుకేషనే ఇంపార్టెంటు. ఈవెన్ ఇక్కడ పిల్లలు గూడా రోడ్ల మీద చూస్తే చిన్న చిన్న పిల్లలే స్మోకింగ్ చేస్తున్నారు. అట్లా ఉన్నారు. భయమేస్తుంది ఉండాలంటేనే అని చెప్పిందనమాట ఆమె. ఇంకా అట్లాగా ఒక గంట, గంటన్నర సేపు మాట్లాడింది. ఇంకా నంబర్ తీసుకున్నాను. సరేనండి ఇంకా వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయిందనమాట. సో, నేను ఒక 20 డేస్ తర్వాత ఫోన్ చేశాననమాట. ఏంటండి మరి ఎళ్ళిపోతామన్నారు గదా! ఉన్నారా? ఎళ్ళిపోయారా? అనంటే, లేదండి వచ్చేసాము ఇమ్మీడియేట్‌గా. ఇంక మళ్ళీ స్కూలు బ్రేక్ అయితది కదా! పిల్లోడికి డిస్టర్బ్ అయిపోతది. ఇంగా మేము డెసిషన్ తీసుకొని వచ్చేసినాము. డబ్బులు పోతే పోయింది అని చెప్పిందనమాట. సో, ఏంటంటే నేనిక్కడ చెప్పాలనుకున్నది వచ్చిన తర్వాత గూడా వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలిగినారు. ఎందుకు అనంటే డబ్బులు బ్యాకప్ ఉంది గాబట్టి, ఆ డబ్బులు పోయినా పర్లేదని వాళ్ళు వెళ్ళగలిగినారనమాట. కానీ అప్పు జేసి వచ్చారనుకోండి, అప్పుడు అంత ఈజీగా వెళ్ళలేరు గదా! వెనక్కి వచ్చిన తర్వాత. ఆ కాన్ఫిడెన్సు, ఆ ధైర్యము ఉండదనమాట. వెనక్కెళ్ళి ఆ అప్పులు తీర్చుకుంటా ఉండాలంటే. సో, ఆ విధంగా మిస్టేక్ చేయొద్దని నేను చెప్తున్నాననమాట. డబ్బులు ఖర్చు చేసి, అప్పు చేసి మరీ వచ్చి ఇక్కడ ఇరక్కపోకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా పిల్లల విషయానికొస్తే పిల్లల్ని కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టం ఇక్కడ మన కంట్రీతో పోల్చుకుంటే. అసలు నేనే ఒక 2 ఇన్సిడెంట్స్ జూషినాననమాట. ఈ కళ్ళెదురుగానే అంటే లైబ్రరీలోనే కూర్చొని ఉన్నాను నేను. వెళ్ళేసరికే వాళ్ళు ఉన్నారనమాట పిల్లలు. అంటే ఒక 13 ఇయర్స్ అట్లా ఉంటాయేమో పిల్లలకి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకే కుర్చీలోనే అంటే నాకు ఆ సీన్ చెప్పడానికి కూడా నాకే మొహమాటంగా ఉంది చెప్పాలంటే. బట్ రియాలిటీ తెలియాలని చెప్తున్నాను. అందరూ ఉన్నారు. గ్రోన్ అప్స్ ఉన్నారు. పిల్లలున్నారు. అందరూ ఉన్నారు లైబ్రరీలో. నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరు కూర్చొనున్నారు. ఒకటే కుర్చీలో ఇద్దరు కూర్చొనున్నారనమాట. ఒకరి మీద ఒకరు కూర్చొని ఎల్ టు ఎల్లే ఇంకా. ఇంకేమీ అసలు వీళ్ళున్నారు, అరుస్తారు, చూస్తారు అనే బిడియమే లేదనమాట వాళ్ళకస్సలు. వాళ్ళట్లున్నా గూడా అందరూ చూసి చూడనట్టుగా గమ్మున ఉన్నారు గానీ, ఒకరి మొహాలు ఒకరు జూసుకుంటా, ఎవరు చెప్పేదానికి గూడా లేకుండా పోయింది. ఇంగ అట్లనే ఉండి, ఉండి ఒక ఆమైతే చెప్పింది, "ఇది పిల్లల సెక్షన్ గదా! మీరిట్లా జేయగూడదు. అట్లా గ్రోన్ అప్స్ సెక్షన్‌లోకి అంటే పిల్లలకి, పెద్దోళ్ళకని కొంచెం సెపరేట్‌గా ఉంటది లైబ్రరీలో. అక్కడికెళ్ళండి" అన్నట్టు చెప్పిందనమాట. అంతేగాని ఇట్లా చేయగూడదు అని చెప్పేదానికి గూడా రైట్ ఉండదనమాట ఇక్కడ కంట్రీస్‌లో. మన కంట్రీలో గూడా అంటే అనొచ్చు మీరు చాలామంది మన కంట్రీలో గూడా ఇప్పుడు సిట్యుయేషన్ అట్లనే ఉంది గదా! అని. బట్ మరీ ఇంత పబ్లిక్‌గా అయితే ఉండదనే అనుకుంటున్నా. కొంచెమైనా గానీ వేరే వాళ్ళు అరిచేదానికన్నా రైట్ ఉంటది. ఖచ్చితంగా అరుస్తారు, ఇన్వాల్వ్ అయితారు. ఖచ్చితంగా ప్రతి చోట పాజిటివ్స్, నెగెటివ్స్ 2 ఉంటాయి. కాకపోతే ఆ పాజిటివ్స్, నెగెటివ్స్‌ని తూకమేసి ఏది మనకి ఇంపార్టెంటు, మన లైఫ్‌కి ఏది సెట్ అయితది, మన పిల్లలకి ఏది సెట్ అయితది, మన ఫ్యూచర్ ఎక్కడ బావుంటది అనేది తూకమేసుకొని డెసిషన్ తీసుకోవడమే. అంతేగాని వాళ్ళు సెటిల్ అయితున్నారు కాబట్టి మనం సెటిల్ అయిదాము అనేది గాకుండా, మనకేది సూట్ అయితది అనేది చూజ్ చేసుకుంటే హ్యాపీగా ఉండగలుగుతాము అనేది నా ఒపీనియను. మొత్తానికి సమోసాలైతే రెడీ అయిపోయినాయి. దాంట్లోకి నంజుకోవడానికి పచ్చిమిరపకాయలు ఎంచుతానా. నేను మర్చిపోయినా ఈ పచ్చిమిరపకాయలకు మధ్యలో ఒక రవ్వ ఘాటు పెట్టింటే సరిపోయిండేది కట్ జేసి. అది కట్ జేయడం మర్చిపోయి అట్లే పెడితే అది టపా టపా అని పేలుతానయి. ఇంగ భయమేసి తీసేసి ప్యాన్ మీద వేసి అట్లా ఏంచినాను. ఈ ఏంచిన మిరపకాయలను ఉప్పులో అట్లా కలిపేసిన. మా యమ్మీ బర్త్‌డే ఆదివారం వచ్చింది యాక్చువల్‌గా. నేను సమోసాలు చేసింది శనివారము. బర్త్‌డే రోజు చికెన్ కావాలని అడిగింది. ఇంగా చికెను, సమోసా 2 ఒకే రోజు అంటే తినబుద్ధి కాదులే అని చెప్పి శనివారం సమోసా చేసి, ఆదివారం చికెన్ చేసిన. ఈ సమోసాలు నేను మైదా పిండితో చేయకుండా ఒక రవ్వ గోధుమ పిండి, ఒక రవ్వ బొంబాయి రవ్వ వేసి చేసిన. అందుకే కొంచెం హార్డ్‌గా అయితే ఉండయి. టేస్ట్ బానే ఉంది గానీ లోపల స్టఫిను అదంతా కాకపోతే ఒక రవ్వ హార్డ్‌గా ఉండయి. మైదా పిండి ఎక్కువ తినొద్దులే తెచ్చేగిన దీనికోసమే తేవాలా, మళ్ళా కేజీ పిండి తెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఆ కేజీ పిండి అంతా వాడలేము. అది ఉంది కాబట్టి మళ్ళా చేయాల్సొస్తది. ఎందుకొచ్చిందిలే ఇదంతా అని చెప్పేసి ఆ గోధుమ పిండితోనే ట్రై చేసిన.
శనివారం రోజు సమోసాలు చేసుకొని తిని, ఆదివారం మధ్యాహ్నం చికెన్ చేసుకొని తిని, ఆదివారం సాయంత్రం ఒక చిన్న కేకు తెచ్చుకొని, నలుగురం కట్ చేసుకొని తిని, అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము మా చిన్నాయమి బర్త్‌డే. ఇక్కడ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు లేరండి మేముండే ఏరియాలో. అందుకని ఇంకా ఎవరిని ఏం పిలిచలేదనమాట. మేము నలుగురమే అట్లా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాము. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, వీడియోస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీరు కూడా మా చిన్నాయమికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.